హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ గుమ్మడికాయ కూర పూరీలోకి కానీ పులగంలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎలా చేస్తున్నా అనేది. ముందుగా ఒక అరకిలో గుమ్మడికాయ తీసుకున్నానండి నేనైతే. మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి, కొంచెం సరిపోతుంది. దీనిని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. చూసారా, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది, పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. వీటిని చిన్న గిన్నెలో వడకట్టుకోవాలండి. వీటిలో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ కూర హెల్త్కి చాలా మంచిదండి. ఈ గుమ్మడికాయ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి. బెల్లం ఎక్కువగా పడుతుంది గుమ్మడికాయకి అనేది. నేనైతే 1/2 kg బెల్లం తీసుకున్నానండి. బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వెంటనే బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. చెప్పాను కదా, 1/2 kg ఇలా బాగా మెత్తగా చేసుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలండి. ముక్కలు వేసినామంటే బెల్లం కూడా వేసుకోవాలి. సో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించాలండి కూరని. చూసారా, ఈ విధంగా బాగా మగ్గాలి. ఫ్లేమ్లోనే పెట్టాలండి మంట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది బెల్లం. ముక్కను తీసుకొని బాగా ఉడికిందో లేదో మెత్తగా ఇలా చేయాలండి. చేత్తో ఉత్తితే బాగా మ్యాష్ అవ్వాలి. సో చూసారా, ఈ విధంగా వస్తే కర్రీ బాగా ఉడికిపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.